మేడం ఈ పియానో కూడా చూస్తుంటే చాలా ఓల్డ్ అని తెలుస్తుంది. అక్కడ కంపెనీ పేరు కూడా రాసే ఉంది. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకంటే బాగా వంశీ గారు చెప్తారు. ఓకే, అయితే వంశీ గారితోనే విందాం. మీరే చెప్పండి, మీరైతే బాగా చెప్తారని చెప్తున్నారు. 102 years ఓల్డ్ పియానో అండి. 1922లో మ్యానుఫ్యాక్చర్డ్ యూకేలో. ఎస్రోజ్ అనే కంపెనీ దీన్ని ఇంపోర్ట్ చేసుకుంది అన్నట్టు. మన ఇండియాలో బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిషర్స్ ఉంటుండే కదా, వాళ్ళు యూకే నుండి ఈ పియానోస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవడానికి. అది అప్పటి మనం ఒక ఔరంగాబాద్లో ఒక ఫ్రెండ్ త్రూ ప్రొక్యూర్ చేసాము, అక్కడ నుండి తెప్పించామన్నట్టు. ఓకే, అంటే మీకు ప్లే చేయడం వచ్చా అండి? బట్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్నారు. ఇంట్రెస్ట్ మీద. ఓకే, అండ్ విత్ యువర్ పర్మిషన్ నేను ఒకసారి కూర్చొని చేయొచ్చు. సో నేనైతే ఒకసారి ఇది ప్లే చేస్తాను. అంటే నాకైతే రాదు, మీరైతే కంగారు పడకండి ఇద్దరు కూడా. ప్లే చేయండి, మేము వింటాం. అయ్య బాబా, వినే అంత రాదు మేడం, జస్ట్ ఊరికే. వచ్చేసింది మీకు కూడా. సో నాకైతే ఇక్కడ ఇలా ప్లే చేయడం చాలా నచ్చింది. అండ్ అలాగే అంటే జనరల్గా మ్యూజిక్ని అలాగే ప్రకృతిని ఎవరు ప్రేమించిన వాళ్ళు ఉండరు, అంటే అందరికీ అది చాలా నచ్చుతుంది. అండ్ ఆ ఇంటెన్షన్లోనే పెట్టారా ఇక్కడ ఇవన్నీ కూడా, ఈ ఫ్రేమ్స్ కూడా? అంటే బర్డ్స్ అంటే మాకు చాలా ఇష్టం. ఓకే, మినియేచర్ పెయింటింగ్స్ అన్నమాట. ఓకే, సిల్క్ క్లాత్ మీద పెయింట్ చేశారు, బ్యాలెన్స్ అయ్యేటట్టు. ఈ పియానోకి ఇది బ్యాక్గ్రౌండ్కి బ్యాలెన్స్ అయ్యేటట్టు పెట్టాను అనమాట. చాలా బాగుందండి. అంటే జనరల్గా నాకైతే ఇది ప్లే చేయడం రాదులే, కానీ చక్కగా ఒక మంచి మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఆ ఫొటోస్ అలా చూస్తే ఆ ఫీల్ అన్నది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఏం ప్లే చేయకపోయినా నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్లో. చాలా బాగుంది యాక్చువల్గా. నైస్.